పాత్ర నిర్వహించింది. మతోన్మాద శక్తులను ఓడించడంలో, బీజేపీని బొందబెట్టడంలో ఎర్ర జెండా ముందుండి నడిచిన విషయం మీ అందరికీ తెలుసు. అదే రకమైన పాత్రను భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి మనం సిద్ధమవుతున్నాం. దేశవ్యాప్తంగా మతోన్మాదంతో ముందుకు వస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించడానికి మనం పోరాటమే కాదు, దేశంలో అట్లా పోరాడే శక్తులందరినీ ఐక్యం చేసే దానికోసం మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మనతో కలిసి రావడానికి సిద్ధపడుతోంది. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు నిర్మించేదానికి పూనుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేయాలి. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానీ, పోడు భూముల పట్టాలు కానీ, ధరణి భూముల సమస్యలు కానీ, లేక కళ్యాణ లక్ష్మి ఇతర పెన్షన్ పథకాలు, వీటిలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా అనేక లోపాలు కూడా ఉన్నాయి. అందుకే సిపిఎం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి పదే పదే చెప్తున్నాం, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం వరకే సరిపోదు. అట్లాంటి పోరాటాన్ని సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. కానీ అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో కూడా కేసీఆర్ ముందుండాలి. సంతోషం, ఇటీవలనే జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బీఆర్ఏల సమస్యను పరిష్కారం చేశారు, వాళ్ళని పర్మనెంట్ చేశారు. అందుకు సిపిఎం పార్టీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదే సందర్భంలో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. అదే రకంగా ఆశాలు, అంగన్వాడీలు, ఇంకా ఇతర అనేక రకాల కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయి. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్ని పరిష్కారం కోసం కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోడు భూముల పట్టాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి డబుల్ బెడ్రూములు వెంటనే పంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని ప్రకటించారు. 3 లక్షలు సరిపోవు. ఖాళీ స్థలాలన్నిటికీ పట్టాలు ఇవ్వాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, మొత్తం 15 లక్షల రూపాయల ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రకమైనటువంటి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటూ, ఈ మనకు ప్రకృతి సహకరించట్లేదు, అయినా సరే వేడివేడిగా ఉన్న వాతావరణం మన ఆఫీస్ ప్రారంభంతో చల్లబడింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏ రకంగానైతే ఈ ప్రకృతి మన ఆశీర్వదిస్తుందో ప్రజలందరూ ఆ రకంగా చల్లగా ఉండాలి. భవిష్యత్తులో కలవకుండా గ్రామం చల్లగా ఉండాలి. మీరందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.